మానవతామూర్తులు మీరు ప్రతిమదిని గెలిచిన వారు పాఠశాల ప్రాంగణమంతా చిరునవ్వుతో నింపిన వారు మా అందరి గురువే మీరయ్యా గురువయ్య సారు మా మదిలో పదిలంటున్నరయ్యా గురువయ్య సారు మా అందరి గురువే మీరయ్యా గురువయ్య సారు మా మదిలో పదిలంటున్నరయ్యా గురువయ్య సారు. చీకటితో అలుముకున్న మా పల్లెటొచ్చారు చిదివేసిన మా బతుకుల్లో వెలుగులు నింపారు అలసటనే ఎరిగిన మా గుడిసెల్లో తిరిగారు అంధకారమైన బతుకులను అందరబెట్టించారు అక్షరమే ఎరుగని మాతో ఆలను దిద్దించారు మా మదిలో పదిలో ఉంటారయ్యా గురువయ్య కాదు మా అందరి గురువే మీరయ్యా గురువయ్య కాదు మా అందరి గురువే మీరయ్యా గురువయ్య కాదు మా మదిలో పదిలో ఉంటారయ్యా గురువయ్య కాదు. బుద్ధి మాటలెన్నో చెప్పి బుదరకిస్తిరయ్యా పడికి రమ్మంటూ మమ్ముల పతి మారినవయ్యా మా గెలుపే మీ గెలుపనుకొని మహా మురిసిపోతిరయ్యా మా గెలుపే మీ గెలుపనుకొని మహా మురిసిపోతిరయ్యా నేనెక్కడ ఉన్నా గాని మీరెక్కడ ఉన్నారయ్యా మా మదిలో పదిలకు ఉంటారయ్యా గురువయ్య సారు మా అందరి గురువే మీరయ్యా గురువయ్య సారు మా అందరి గురువే మీరయ్యా గురువయ్య సారు మా మదిలో పదిలను ఉంటారయ్యా గురువయ్య సారు. నిజంగా ఈరోజు అంబేద్కర్ గారి నుంచి వచ్చినటువంటి రవీందర్ మరియు ఆ మిత్రపుడులు అందరికి కూడా మా హృదయపూర్వక గురువే సార్ నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజులలో మనం కూడా మేము కూడా చాలా చిన్నప్పటి నుంచి చాలా మంది ఉపాధ్యాయులను చూసాం. అయినా మన తరగతులు అయిపోయిందంటే మన స్కూల్ స్టేజ్ అయిపోయిందంటే వాళ్ళని మర్చిపోయే రోజులు చాలా సందర్భాల్లో చూసినాం. కానీ రిటైర్మెంట్ మీ ఏజ్ గ్రూప్ కు సార్ ఎప్పుడు చెప్పింటో కూడా తెలియకపోయినా అంటే మాకు తెలియకపోయినా కూడా మీరు గుర్తుపెట్టుకొని ఈ రోజుల గురువయ్య సారు పదవి విరమణ స్వీకారానికి వచ్చి మీ కృతజ్ఞత భావంతో మీకు చేసిన సేవతోని మీకు ఉన్న గురుభక్తితోని ఈరోజు గురువయ్య సార్కి ఘనంగా పదవి వీడుకోలు తెలుపుతున్న మీ అందరికీ మీ మనసుతోని కాదు మీ పాటతోని మీకు మీ లోపల ఉన్న ఒక అసలు మాటలు కూడా చెప్పరాని ఒక మనసుతోని గురువయ్య సార్ రోజు మీరు కృతజ్ఞత భావం చెప్తున్న మీ నస్పూర్ అంబేద్కర్ కాలనీ మిత్ర బృందం అందరికీ కూడా మా గురువయ్య సార్ పక్షాన అలాగే మా కాలి పక్షాన మీ మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు సమర్పిస్తున్నాం సోదర. అలాగే ఈ ఒక్క గురువయ్య సార్ కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక గురువు దగ్గర కూడా విద్యాభ్యాసం చేస్తారు, ఏదో ఒక గురువు దగ్గర కూడా ఏదో ఒకటి నేర్చుకుంటారు. అలాగే మీకు కాబోయే పరవిధమన కానీ గురువుకు ఏ విధంగా రుణం తీసుకోలే సందర్భం వచ్చినా కూడా ఆ గురువుకు ఒక నమస్తే పెట్టినా కూడా మాటల్లో కలిసినా కూడా ఎక్కడికి పోయినా కూడా ఆ గురువుకు ఒక రెస్పెక్ట్ ఇస్తే ఆయనకు వేరే రకంగా ఉంటుంది. ఆయన చేసిన గొప్పదనం కంటే నా స్టూడెంట్స్ నేను చెప్పిన మా విద్యార్థులు ఈ రోజు ఒక మంచి స్థానంలో ఉన్నారు. అలాగే నా స్టూడెంట్ ఒక జాబ్ చేస్తా ఉన్నాడు, నా స్టూడెంట్ ఒక బిజినెస్ పెడతా ఉన్నాడు, నా స్టూడెంట్ ఒక పొలిటికల్ ఉన్నాడు, నా స్టూడెంట్ ఒక ఇంకా వేరే విధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ గురువు మనం చెప్పుకునే విధంగా మనం ఉంటే ఆ గురువుకు అంతకంటే ఆయనకు వచ్చే జీతం కూడా కాదు, ఆయనకున్న ఫ్యామిలీ సంతోషం కూడా కాదు. ఆయన చెప్పిన విద్యార్థులు ఏ విధంగా ఆయన గురించి కృతజ్ఞత చెప్పుకుంటే ఆయనకు అంతకన్నా సంతోషం కూడా
ఏముండదని చెప్పేసి మేము సగాముఖంగా చెప్పేసి తెలియజేసుకుంటూ అంబేద్కర్ కాలనీ వాసులకు మేము సదావిధంగా రుణపడి ఉన్నాం. భయ్యా మీరు ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా మా గురువు సార్ రిటైర్మెంట్ కాలేదు సారు, ఏంటి ఉద్యోగ పరంగానే రిటైర్మెంట్ అయ్యాను. మీ ఆలోచన, మీ అభిమానం, మీ ఆచరణ ఏ విధంగా కూడా గురువు సార్ దగ్గరికి వచ్చి మీ ఆలోచనలు కూడా పంచుకోవచ్చు. మేము అందరం కూడా చేదోడు వాదోడు ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం భయ్యా. థ్యాంక్ యూ.